యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం అండి. నేను ఇకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, అక్కడ నుండి చూడండి, పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. ఇక్కడ ప్రభువు అంటున్నాడు, పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు. మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు. స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏమిటంటే, అర్థమవుతుందండి? ఆత్మీయ పరిపక్వత ఏమిటంటే, యేసుప్రభు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమని ఎగ్జాంపుల్? యేసుప్రభు ఈ లోకమున ఉన్నప్పుడు తండ్రితో చెప్పండి ఏకమై ఉన్నాడు, దేవునితో ఏకమై ఉన్నాడు, వన్నెస్. అందుకోసమే అది మెయింటైన్ చేయడానికి యేసుప్రభు రాత్రంతా ప్రార్థన చేసేవాడు. రాత్రంతా ఎందుకు ప్రార్థన చేశాడు యేసుప్రభు? దేని కొరకు ప్రార్థన చేశాడు అంటే, తండ్రితో ఐక్యత, ఆత్మీయ పరిపక్వత, ఆత్మీయ మెచ్యూరిటీ ఏమిటంటే, నేనును తండ్రిని ఏకమై ఉండులాగున. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, తండ్రి, పరిశుద్ధమైన తండ్రి మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు. 22వ వచనం కూడా చదువుదామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండవలనని. మనము ఏకమై ఉండులాగున అంటే యేసుక్రీస్తు వారు తండ్రి ఎలా ఏకమై ఉన్నారో కాబట్టి వారు కూడా ఏకమై ఉండాలి. 21వ వచనం కూడా అదే మాట అంటాడు. ఏమైనా, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని. వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వసించి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. కాబట్టి ఇక్కడ కూడా చూస్తే ఏమని, తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండులాగున అంటే తండ్రి యేసుప్రభు వారు ఇద్దరు ఏకమై ఉన్నారు. అనుకో శిష్యులు ఒకసారి అడిగారు, ప్రభా మాకు తండ్రి చూపించమంటే యేసుప్రభు అన్నాడు, నేనే తండ్రిని, కొత్తగా చూపించేది ఏమీ లేదు, నేను తండ్రి ఏకమై ఉన్నాము. సోదరుడే సహోదరి, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏమిటంటే మనము ఆయనతో ఏకమై అవ్వడం, ఆయనతో ఏకమవ్వడం. అది మెయింటైన్ చేయడానికి యేసుక్రీస్తు వారు రాత్రంతా ప్రార్థనలో అన్ని గంటలు గడిపేవాడు. శరీరధారి ఉన్న దినాలలో మహారోదనతో కన్నీళ్లతో ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు. దేవునితో అలా సహవాసం కలిగి ఉంటూ వచ్చాడు. మనము ఏకమై ఉండడం, నా యందు నీవును నీ యందు నేను ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండాలి. కాబట్టి ఆత్మీయ పరిపక్వ స్థితి ఏమిటంటే తండ్రితో ఏకమై ఉండడం లేదా క్రీస్తుతో ఏకమై ఉండడమే ఆత్మీయ ఉన్నతమైన స్థితి.